వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్తారంటూ నిన్న వచ్చినటువంటి వార్తల విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించే ఈరోజు మరొక అంశం తెర మీదకు వచ్చింది. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడుతున్నట్లుగా ఇప్పటికే జగన్కి కూడా తెలియజేసినట్లుగా సమాచారం. ఆయన ఎన్నికల్లో ఓటమి జరిగినప్పటి నుంచి కూడా పూర్తిగా హైదరాబాద్లోనే ఉంటున్నారు, ఒంగోలులో ఉండట్లేదు. ఒంగోలులో ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కార్పొరేటర్ల పార్టీ మారినా కూడా ఆయన దాన్ని ఆపేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు, ఎక్కడా కూడా ఇన్వాల్వ్ కాలేదు. అయితే ఆయన ఒంటరిగా పోటీ చేస్తున్నారని వైసీపీ తరపున ఒంటరిగా పోరాడుతున్నప్పటికీ కూడా పార్టీ ఎటువంటి సహకారం అందించట్లేదని చెప్పి ఆయన నిరాశకు గురైనట్లుగా తెలుస్తుంది. ఇదే అంశాన్ని బుధవారం రాత్రి జగన్తో భేటీ అయినప్పుడు ఆయన వ్యక్తపరిచినట్లుగా తెలుస్తుంది. అయితే ఒంగోలు జిల్లాకు సంబంధించి బాధ్యతలన్నీ కూడా ఆయన తీసుకోవాలని, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టాలని జగన్మోహన్ రెడ్డి అడిగినట్లుగా సమాచారం. అయితే గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన బాధ్యతల నుంచి తొలగించి ఇప్పుడు అధికారం కోల్పోయాక ఆ బాధ్యతలను అప్పగించడం ఏంటని చెప్పి ఆయన జగన్ని సూటిగా ప్రశ్నించినట్లుగా సమాచారం. తనకి మొదటి నుంచి కూడా విలువ ఇవ్వట్లేదని, విలువ లేని చోట తాను ఉండను అని చెప్పి జగన్కి చెప్పేసినట్లుగా సమాచారం. ఆయన పార్టీ వీడబోతున్నట్లుగా కూడా జగన్కి ఇప్పటికే సమాచారం ఇచ్చారు అనేది తెలుస్తుంది. అయితే ఆయన జనసేనలోకి వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. కానీ పవన్ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎటువంటి స్పందన ఇవ్వలేదు. పార్టీలో చేర్చుకుంటారా లేదా అనే దాని మీద పవన్ స్పష్టత ఇవ్వలేదనేది తెలుస్తుంది. పవన్ కనుక చేర్చుకుంటానికి సుముఖంగా ఉన్నట్లయితే, ఆమోదం తెలిపినట్లయితే వెంటనే ఆయన వైసీపీ రాజీనామా అంశాన్ని ప్రకటించి వెంటనే జనసేనలో చేరుతారనేటువంటి వార్తలు వస్తున్నాయి. పవన్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి ఇంకా వైసీపీలో రాజీనామా చేయలేదని, రాజీనామా చేస్తాను అని బెదిరిస్తూ తన విలువను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి.